హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 2226 పాయింట్స్ డౌన్ అయి 73,137 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 742 పాయింట్స్ డౌన్ అయి 22,161 దగ్గర క్లోజ్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 3.8% డౌన్ అయితే, మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 3.6% వరకు డౌన్ అయింది. ఈరోజు మన మార్కెట్లో అయితే బ్లడ్ బాత్ చూసాం. ఆల్మోస్ట్ మన అందరి పోర్ట్ఫోలియోలు కూడా రెడ్లోనే క్లోజ్ అయ్యి ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, టోటల్ గ్లోబల్ మార్కెట్సే ఈ సినారియోని ఫేస్ చేస్తున్నాయి. ఈ టారిఫ్స్ వల్ల, ఈ అన్సర్టెనిటీ వల్ల మొత్తం టోటల్గా ఉన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఇంపాక్ట్ అయ్యాయి. కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్లో కొంచెం తక్కువ ఫాల్ ఉందనే చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్స్ అన్ని మోర్ దెన్ 5% వరకు కరెక్ట్ అయితే, మన ఇండియన్ మార్కెట్స్ 2-3% వరకు ఇండెక్స్ లెవెల్లో కరెక్ట్ అయ్యాయి. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది ఏమిటంటే, మన ఇండియా ఈజ్ బెటర్ పొజిషన్లో ఉందని, అండ్ మన యూఎస్తో బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా త్వరలోనే కుదుర్చుకుంటామని, ప్రజెంట్ వేసిన ఈ టారిఫ్లన్నింటినీ అంచనా వేసి మనం కూడా యూఎస్తో మాట్లాడే అవకాశం ఉంటున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఏప్రిల్ 9th మనకి ఆర్బీఐ ఒక మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో మనకి కొన్ని కీ పాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫాలో అయినా మన మార్కెట్ ఫ్యూచర్లో రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం పేషెన్స్తో ఉంటే మనం పెట్టిన మనీకి మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రైడే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి 3,483 crores సెల్లింగ్ అయితే కనిపించింది. అండ్ డిఐఎస్ దగ్గర నుంచి కూడా 1,720 crores సెల్లింగ్ అయితే కనిపించింది. సాటర్డే యూఎస్లో అక్రాస్ 50 స్టేట్స్లో 1,200 లొకేషన్స్లో కూడా హ్యాట్స్ ఆఫ్ అనే ప్రొటెక్షన్ చేయడం జరిగింది. యూఎస్ సిటిజన్స్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్కి అగేనిస్ట్గా వాళ్ళు తీసుకున్న అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ మీద ఈ ప్రొటెస్ట్ అయితే చేయడం జరిగింది. సేవ్ అవర్ డెమోక్రసీ అండ్ హ్యాట్స్ ఆఫ్ ఎలాన్ మస్క్ అంటూ ఫ్లెకార్డ్స్ పట్టుకుని అక్రాస్ యూఎస్లో ఈ ప్రొటెస్ట్ అయితే చేయడం జరిగింది. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ అయితే మోర్ దెన్ 5% వరకు కరెక్ట్ అయ్యి, దీనికి కారణం ఏంటంటే చైనా 34% టారిఫ్స్ వేస్తామని అనడంతో డౌ జోన్స్ అయితే 5.5%, నాస్డాక్ అయితే 5.8% వరకు కరెక్ట్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా 6.5% వరకు కరెక్ట్ అయింది. ఫ్రైడే $65.58 per barrelకి చేరుకుంది. ఇది మనకి పాజిటివ్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఈరోజు సెషన్లో అయితే మార్కెట్ సెక్టార్ వైజ్ ఏ విధంగా ఫాలో అయిందో ఏమే చూసి తెలుసుకోవచ్చు. మెటల్ అండ్ ఐటీ సెక్టార్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి తక్కువ ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఫస్ట్ ట్రెండ్ యొక్క Q4 అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. క్వార్టర్లో 28% రెవెన్యూ గ్రోత్ ఉంటే, ఇయర్ ఆన్ ఇయర్లో 39% రెవెన్యూ గ్రోత్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ వెస్ట్ సైడ్ స్టోర్స్లో లాస్ట్ క్వార్టర్లో 13 స్టోర్స్ యాడ్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్లో 40 స్టోర్స్ యాడ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ జూడియోలో లాస్ట్ క్వార్టర్లో 132 స్టోర్స్ యాడ్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్లో 244 స్టోర్స్ యాడ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జ్యుబిలెంట్ ఫుడ్ వర్క్స్ Q4 అప్డేట్ అయితే రిలీజ్ అయింది. కాన్సాలిడేట్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 44% అప్సైడ్ మూవ్ అయితే, అండ్ క్వార్టర్లో 33.9% కన్సాలిడేట్ రెవెన్యూ అప్డేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ క్వార్టర్లో 56 స్టోర్స్ యాడ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో టోటల్ స్టోర్ కౌంట్ 3,316గా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. ముంబైలో 4.4 lakhs స్క్వేర్ ఫీట్స్ సేలబుల్ ఏరియాని డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. టోటల్ ఈ అగ్రిమెంట్ ఎస్టిమేషన్ రెవెన్యూ పొటెన్షియల్ వచ్చి 1,350 crores అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డెలివరీ గురించి మాట్లాడుకోవాలి. ఎగ్జికామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ అనే కంపెనీని 1,400 crores పెట్టి ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. యాంపిల్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 131 crores పెట్టి 2,62,500 ఈక్విటీ షేర్స్ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. టాటా క్యాపిటల్ బోర్డు ఐపీఓకి అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ సెబీకి డిఆర్హెచ్పి కూడా ఫైల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ 15,000 crores ఐపీఓ
రానున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో మెజారిటీ పర్సెంట్ 93% టాటా సన్సే హోల్డ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జి యొక్క ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. పెర్ కేజీ ₹1 ఇన్ ఢిల్లీ అండ్ అదర్ ఏరియాస్ ₹3 పెర్ కేజీ హైక్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ముంబైలో 100 మెగావాట్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని 10 స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఇన్స్టాల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.